ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట. ఆయన చేతిలో ఒక ఎలకపిల్ల వచ్చింది. సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపపిల్ల వస్తుంది, ఇందుకు ఎలకపిల్ల వచ్చింది. ఆయన గ్రహస్థితి అలా ఉంది. ఆవిడ ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది. పాపం కోపం వస్తుంది, సాధారణంగా రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని, పోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలకపిల్లని పెంచుకుందాం అని. ఎలకపిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 years పెట్టేది గేట్, గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరెట్టి, పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందండి పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, భలే పనిచేసింది సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక అమ్మాయి